భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బ్యాటరీ సైకిల్ సిద్ధుని అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ తప్పిన ప్రమాదం. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని హంగీర్గా సొసైటీలో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టిన రైతుల అవస్థలు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. తెలంగాణలో పంటలపై ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, టీటీడీ దేవస్థానంలో 1000 మందికి పైగా ఇతర మతస్థులు ఉన్నారు. వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగించాలి అని. అన్ని మతాలు ఉండడానికి సత్రం కాదు. వారికి స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదు. అలాంటి వాళ్లకు టీటీడీలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటికి. అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కొరకు కేటాయిస్తూ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ అతిథి గృహంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఏఏఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడారు. అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు గడ్డం నాగార్జున. నేను ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రజా పరిపాలన అంటూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ పశ్చిమ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వామపక్ష బహుజన విద్యార్థి సంఘాలందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. మేము కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి స్వాగతం పలుకుతూ మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ హోల్డర్ కాకుండా ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు నిన్న వీసీని కలిసి యూనివర్సిటీ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీసీ గారు మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా మేము వీసీ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తామని చెప్పి యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ 672 భూమి ఉండగా, ఎకరాలు ఉండగా దాదాపుగా 70 ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం అటు పోలీస్ స్టేషన్ కానీ,
బ్యాంకు కానీ, రేడియో స్టేషన్ కానీ, ఫిల్టర్ బెడ్ కానీ ఉపయోగించింది. అదేవిధంగా మరి మిగతా 50 ఎకరాలు కూడా ఇతర రాజకీయ నాయకులు ఈ రియల్ ఎస్టేట్ దందాలు కబ్జా చేసుకొని ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి భూమి 450 ఎకరాలు మాత్రమే ఉంది. అందులో కూడా ఇంతవరకు ఎలాంటి హద్దు నిర్వహించలే. అంటే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉంటే ఆ కోర్సులకి కొత్త కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలంటే భూమి చాలా అవసరం. కాబట్టి అందుకోసమే ఈ ఉన్నటి కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు దాదాపుగా జూన్ 17 తారీఖు నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ కానీ, రిజిస్ట్రార్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఒకవైపున వీసీ గారు అటు కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్టుగానే కాంగ్రెస్కు సపోర్ట్గా చేస్తూ వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. వీసీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వీసీ రిజిస్ట్రార్కు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు ఎంతోగానో ఉంది. కాబట్టి తక్షణమే సమగ్రమైనటువంటి భూ సర్వే నిర్వహించి సమగ్రమైనటువంటి హద్దులు నిర్వహించి చుట్టూ పరహాడి నిర్వహిస్తే తప్ప మన భూమిని మనం కాపాడుకోలేము. మొన్న వీసీ గారితో మాట్లాడిన సందర్భంలో చుట్టూ పరహాడి గోడకు కట్టడానికి 22 కోట్లు శాంక్షన్ అని చెప్పడం జరిగింది. శాంక్షన్ అయి కూడా 2 సంవత్సరాలు అవుతుందని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు పరహాడి గోడ కడతలేరు? ఎందుకు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం మీరు ఎందుకు ముందు అడిగేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా నేను యూనివర్సిటీ భూమి కాపాడుకుందాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ని బయట కట్టండి, నన్ను అడగండి, నేను సర్వే నెంబర్తో సహా ప్రభుత్వ భూమిని నేను చూపిస్తా. 850 సర్వేలో 12 ఎకరాలు కబ్జాకు గురై ఉన్నది. హంటర్ రోడ్ నడిబడిన ఉంది. దాంట్లో నిర్మించండి, మేము అడ్డుకోము. బయట ఇంకెక్కడైనా ప్రభుత్వ భూములలో ఇంటిగ్రేట్ను నిర్మించండి, మేము అడ్డుకోము, స్వాగతిస్తాం. మేము కూడా తలో చేసి మేము కూడా సహకరిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 15 ఎకరాలు అని చెప్పి దాని పక్కన ఉన్న ఇంకొక 10 ఎకరాలు కబ్జా చేయాలని చెప్పి ఇలా 100 కోట్లకు ఇటు యూనివర్సిటీ భూమి 100 కోట్లు, అటు 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే 300 కోట్లు కన్న వేసినటువంటి ఈ రాజేందర్ రెడ్డి ఇవాళ దొంగ సంఘాలను పక్కన పెట్టుకొని, పార్టీలు లేకున్న సంఘాలను పక్కన పెట్టుకొని, రౌడీ షీట్లను పక్కన పెట్టుకొని ఇవాళ ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూములు పేరుతోని కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఖబర్దార్ నాయన రాజేందర్ రెడ్డి, ఇప్పటికైనా ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెనక్కి తీసుకోకపోతే బిడ్డ ఖచ్చితంగా నీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం, అవసరమైతే మీ ఈ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాను. హన్మకొండ జిల్లా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 54వ జన్మదిన వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలోని పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ నివాసంలో ఘనంగా జరుపుకున్న బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కొబ్బరి ఆయన చెప్తానే ఫోన్ సంధ్యానం వాళ్ళే నలుగుతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి 54వ పుట్టినరోజు వేడుకలు కమలాపూర్ మండల పార్టీ పక్షాన శ్రీ ఈటెల రాజేందర్ గారి నివాసంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో ఉంటూ దేశంలో మరిన్ని అత్యున్నత పదవులు సాధించాలని మేము ఈ సందర్భంగా వారిని దీవిస్తున్నాం మండల పక్షాన. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది.
ప్రజాపాలనలో భాగంగా గెలిచిన నాటి నుంచి ప్రతిరోజు 2 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున 4వ డివిజన్లోని జ్యోతిబాస్ నగర్లో 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మరియు అక్షర కాలనీలో కాలనీ నుంచి ప్రధాన రోడ్డు వరకు 49.90 లక్షల రూపాయలతో రోడ్డు నూతన సీసీ రోడ్డు పనులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రారంభించిన రోడ్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అశోకనా అశోకనా సేపు యూనివర్సిటీలో స్కూల్ తీసుకొస్తే దాని మీద కూడా అడ్డంకులు. అది ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడేది. దాన్ని అడ్డుపడతారు. భద్రకాళమ్మ చెరువు మీద చర్చ కన్నా రమ్మనండి, కానీ ఈ చిన్న బ్యాచ్లను పట్టుకొని రావటం కాదు. ఎవరైతే కేటీఆర్ రమ్మను చర్చ పెడదాం. రాష్ట్రం నుంచి ఏం తెచ్చిండ్రు, మేము జిల్లా నుంచి మేము ఏమి పెట్టినాం, 18 నెలల్లో ఏమి పెట్టినాం, దాని మీద అవకతవకలు జరిగినాయి. 3 ఎకరాలు కబ్జా పెడతాను. ఈ గాడుపుల బాణాలు ఎందుకు రా నాయన? మీరు ఏదైనా ఉంటే ఓపెన్ డెబిట్ రండి, ఒక స్థాయి తగ్గట్టు రండి. ఏది తాడు లేదు బొంగరం లేని వాళ్ళు వచ్చి మాట్లాడతా అంటే అది కుదరదు. జనగామ జిల్లా దేవరుప్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేసిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామరెడ్డి, మండల అధ్యక్షులు తీగల దయాకర్ నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, గ్రామ సభలలో అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామరెడ్డి అన్నారు. దాదాపుగా సగం మంది లబ్ధిదారులు ఒక ఉన్నతం ఉన్నలకే ఇచ్చారు, సగం మంది నిలవలకి ఇచ్చారు, సగం మంది ఉన్నలకే ఇచ్చారు. గ్రామసభలు లేకపోతే ఏదైనా ఆఫీసర్ పర్యవేక్షణ అక్కడ జరిగితే బాగుంటుంది. ఇందిరమ్మ కంపెనీలో మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇచ్చాం, గ్రామసభలు జరుగుతుంది. ఎంఆర్ఓ గారు వచ్చి సీడ్ ఎంక్వైరీ ఇస్తారు, రేషన్ కార్డు ఉందా లేదా ఎంక్వైరీ లేకుండా ఇందిరమ్మ కంపెనీలు ఎలా చేస్తారు. దయచేసి నామ ప్రకారం గ్రామసభ పెట్టి ఇందిరమ్మ కంపెనీలో తీసుకున్నా మళ్ళీ మీరు గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఇస్తేనే కరెక్ట్ అధికారులకి పిల్లలకి వస్తారు, లేకపోతే రాదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ కార్యక్రమాలు చేసుకొని తీసుకొస్తాం. ఇది అవకాశం ఉంటే మా ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్పండి. భూపాల్పల్లి పట్టణ కేంద్రంలో ఉన్న OC2 ఓపెన్ కాస్ట్ గని ఆవరణలో ఉన్న దుర్గామాత ఆలయంలో ఆషాఢ మాసంలో నిర్వహించే దుర్గామాత బోనాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు, హోమయజ్ఞాలు నిర్వహించారు. ఈ బోనాల కార్యక్రమంలో అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలతో అందంగా అలంకరించారు. అమ్మవారి రూపం భక్తులను ఎంతోగానో ఆకర్షించాయి. ఆలయ పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, దుర్గామాత ఆశీస్సులను అందించారు. ఈ బోనాల కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మణచారి మాట్లాడారు. शुभ
విశ్వావసనామ సంవత్సరం ఆషాఢ మాసం శ్రీ కేటికే ఓసుటు దుర్గామాత టెంపుల్లో గత సంవత్సరము లోక కళ్యాణార్థమై అమ్మవారి బోనాలు జరిపించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క బోనాలు విశిష్టి ఏంటంటే అమ్మవారి ఏంటంటే ఆషాఢ మాసంలో క్రిమికీటకాలు పశు శిశువులు అనారోగ్య బాధితులు కావున అవన్నిటికి మహమ్మారి మన ఊరిలోకి అంటే మన జయశంకర్ జిల్లాలోనికి రాకుండా ఉండడానికి అమ్మవారి లోక కళ్యాణార్థమై ఈ యొక్క బోనాలు జరిపించడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. తెలంగాణలో పంటలపై ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. వరి పంట అవసరం లేదు. తెలంగాణలో ఏడాదికి వడ్లు దాదాపు 45 లక్షల టన్నులు మాత్రమే అవసరం. అయితే 2 కోట్ల టన్నులకు పైగా పండిస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో వరి పంట ఎక్కువ పండిస్తున్నారు. ఎవరికి ప్రయోజనం అంటూ వ్యాఖ్యలు. మన తెలంగాణలో వరి అవసరం లేదు. మనం తినే వరి వెనకట మాజీ ముఖ్యమంత్రి ఏదో చెప్పిండు లెక్కలేందంటే 1 కోటి టన్నులు మనం తింటామంట. మనం 1 కోటి టన్నులు తినము. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు ఈ ఏడాదికి. ఒక మనిషి అంటే యావరేజ్గా చిన్నపిల్లలు తక్కువ తింటారు, ముసలి తక్కువ తింటారు, లేబర్ పనిచేసేటోళ్ళు ఎక్కువ. యావరేజ్గా 72 కేజీలు. 4 కోట్ల జనాభా ఇంటూ 72 కేజీలు అంటే అవి 27-29 లక్షల టన్నులు అవుతుంది. అది బియ్యం అంటే అది బియ్యం తయారవుతుంది. ఎన్ని ఒడ్లు కావాలి కన్వర్షన్ రేషియో యాడ్ చేస్తే దాదాపు 45 లక్షల టన్నులు. మనం తినే వరి 45 లక్షల టన్నులు తింటే మనం పండించే వరి 2,80,000 టన్నులు పండిస్తాం. ఎవరికి అవసరం ఇది? వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుండ్రా? భారతదేశంలో ఒక్కడు కూడా చచ్చిపోతుంది. ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో. ఆంధ్రాలో కలిపిన భద్రాచలం చుట్టూ పక్కల 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అన్యక్రాంతమవుతున్న ఏపీలోని 1000 ఎకరాల రాములవారి భూములను కాపాడాలని అన్నారు. దీనిపై మంత్రి తుమ్మల చొరవ తీసుకోవాలని, ఆంధ్రలోని రామాలయ భూములను చూడడానికి వెళ్తే భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈవోపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 5 గ్రామాలు దేవుని మన్యాలు తెలంగాణకి ఇవ్వాలని చంద్రబాబు కూడా లేఖ రాశామని చెప్పారు. ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి
తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది. మన తెలంగాణ ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. తెలంగాణ హైదరాబాద్లోని కుకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44 చేరింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు 4 ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. గురువారం నిమ్స్లో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను మంత్రి పరామర్శించారు. ప్రస్తుతం నిమ్స్లో 31 మంది, గాంధీ ఆసుపత్రిలో 6 చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 7 చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మంచిగా ఎక్కడ ఊరు రెస్ట్ చేసుకో. ఏం తల్లి ఎట్లుందమ్మా? బాగుందా? ఏం పేరు? లక్ష్మి. ఎవరు? గంగారమా? లింగపల్లి గంగారమా? మహబూబ్ నగరా? హౌసింగ్ బోర్డు కదా. మంచిగా అయిపోతాబ్బా. ఎక్కడేనమ్మా? శంషుగాని శ్యామలు అంత మామూలే లేదప్ప. మంచిగా తెలుసు తెలుసు. జాగ్రత్త, మంచిగా ఎంత మంచిగా అయిపోతుంది. అదంటే నాకు మంచిగా కదా. సో అవుట్ ఆఫ్ అవునా? రోజు మంచిగా ఇక్కడ ఎవరు? పెద్ద శంకరంపేట. ఊరెవరు? పెద్ద శంకరంపేటలా? అమ్మగారు నాకుదారా? నారాయణకి నాకుదారా? మంచిగా అవుతావులే. ఇంకో 2 రోజులు అయితే మంచిగా అవుతావు. సరేనా? యూరియా కోసం రైతుల పాట్లు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని హంగిర్గా సొసైటీలో యూరియా కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతుల అవస్థలు. అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతుల ఆవేదన. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటలో ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను అడ్డుకున్న
T3 తండా గిరిజనులు తమ తండాకు ఒక ఇల్లు కూడా కేటాయించుకోవడం పట్ల ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకున్న T3 తండా గిరిజనులు మహిళలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారు ఎక్కి వెళ్లిపోయిన కనకయ్య ఇక్కడ వెంకట చౌకతండలో దగ్గర డబ్బు ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు తప్ప రైతులకు పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు లేదు సార్. మీరు సాక్షాత్గా ఒకసారి సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత వాళ్ళకి అబ్దుదారు ఎవరో వాళ్ళకు చూడండి. మీరు తీసుకున్నారు, రైతులు కూడా చెప్పారు, మేము కూడా ఇంటున్నాం, ప్రజలు కూడా చెప్తా ఉన్నాం సార్. పిలవసే ఉంది సార్, వాళ్ళు మాట్లాడుకున్నారు. పుకార్లు ఎక్కువైతుంది. రాలేదు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని చెప్పాను. ఎవరు ఇచ్చారు? ఉన్నారు సార్, వాళ్ళు రైతులు వాళ్ళు చెప్పి కూడా ఇంటాం. మేము పిలుస్తాం సార్, మేము పిలుస్తాం. దానికి టైం కూడా ఉంటుంది. మేము కూడా సార్ ఉన్నది సార్, అట్లా చూపిస్తామండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.